యెస్. అందరికీ వచ్చే క్వెషన్ ఏంటంటే, అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి? సో, దీని గురించి నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ట్విన్ ఫ్లేమ్ అంటే, అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే నార్మల్ హ్యూమన్స్ డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు నార్మల్‌గా ఒక పర్సన్ ఒక సోల్ ఉంది అనుకోండి. ఎర్త్ మీదకి ఒక బాడీని తెచ్చుకుంటుంది. ఒక సోల్ ఒక బాడీని తెచ్చుకుంటుంది. కానీ ట్విన్ ఫ్లేమ్ అనే వాళ్ళు వన్ సోల్ 2 బాడీస్‌ను ఎర్త్ మీదకి తెచ్చుకుంటుంది అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఆహ్, ఈ యొక్క సోల్ అనేది బాడీని తెచ్చుకుంటుంది. బాడీస్ ఏమో 2 ఉంటాయి. సోల్ మాత్రం ఒకటే. అర్థమైందా? రైట్. ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమై ఉంటుంది అనుకుంటా. సో, ట్విన్ ఫ్లేమ్ అనే వాళ్ళు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌ను అట్రాక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అట్రాక్ట్ చేసినా కూడా నో యూజ్. యూజ్ ఏముండదు. అట్రాక్ట్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మనీ ఉంది, డబ్బు ఉంది. దాన్ని అట్రాక్ట్ చేస్తే మన దగ్గరకొస్తుంది. మనం దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకుంటాం. ట్విన్ ఫ్లేమ్ అనే వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తే వస్తారు మన దగ్గరికి. కానీ వచ్చినా కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనం అట్రాక్ట్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. గొడవలనేవి అప్పుడు మాత్రమే ఉంటాయి. తర్వాత ఉండవు. అర్థమైందా? ఎందుకంటే వన్ సోల్ అంటే. రైట్. ఇప్పుడు మనం ఏంటంటే సైన్స్, సింప్టమ్స్ నేను చాలా వీడియోస్‌లో చెప్పున్నాను ట్విన్ ఫ్లేమ్‌కి. సైన్స్ అండ్ సింప్టమ్స్. ఆహ్, చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, అసలు ఇంతకి వీరు నా ట్విన్ ఫ్లేమా కాదా? ఇంతకి నా ట్విన్ ఫ్లేమా కాదా? అనే డౌట్‌లో ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి. మీకు ట్విన్ ఫ్లేమ్ అయితే అది మీకు తెలిసిపోతుంది. చూసిన వెంటనే ఓకే. ఈ వీడియో నా కోసమే వచ్చింది. నా కోసమే ఈ వీడియో చేశారు అని మనకనిపిస్తుంది. ఒకవేళ మీరు ట్విన్ ఫ్లేమ్ అయితే. ఓకే. నా గురించే చెప్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది. రైట్? ఓకే. ఈ విధంగా ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ సింప్టమ్స్ గురించి కూడా నేను వీడియోస్‌లో చెప్పాను. సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటంటే కొన్ని సార్లు నేమ్స్ మ్యాచ్ అవుతాయి. ఒక డిఫరెంట్ స్మెల్ ఐ మీన్ వారి దగ్గర మాత్రమే వస్తుంది. ఇంకెక్కడ కూడా రాదన్నమాట స్మెల్. అర్థమవుతుందా? అండ్ వారికి మీకు ఒకటే కలర్ ఇష్టమై ఉండొచ్చు. సేమ్ ప్యాషన్ అనేది ఇద్దరికి ఒకటే ఉండొచ్చు. కొన్నిసార్లు ఆపోజిట్ కూడా ఉండొచ్చు. కలర్స్ కూడా. ఆపోజిట్ కూడా ఉండొచ్చు. రైట్? ఎందుకు ఇలా ఇప్పుడే కదా సేమ్ ఉండొచ్చు. మళ్ళీ ఆపోజిట్ ఉండొచ్చు. అట్లా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు అని మీరు కానీ అనుకున్నట్లయితే, ఇక్కడ ఒకటేంటంటే సేమ్ ఉండొచ్చు అండ్ ఆపోజిట్ ఉండొచ్చు అన్నాను కదా! దానికి మధ్య ఏదో ఒక కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ కలర్ ఇష్టం లేకపోవచ్చు. బట్ ఆ కలర్ షర్ట్ అంటే చాలా ఇష్టం. ఆ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. బట్ ఆ కలర్ ఇష్టం లేదు. ఇలా ఉండొచ్చు. ఆపోజిట్ అంటే ఇది అర్థం అన్నమాట. మీకు ఆ కలర్ ఇష్టం ఉండలేకపోవచ్చు. కానీ ఆ కలర్ షర్ట్ మీకు చాలా ఇష్టం. ఆ కలర్ డ్రెస్ మీకు చాలా ఇష్టం. సో, ఈ విధంగా ఉంటుంది. మ్యాచ్ ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఏ విధంగా అనిపిస్తుందంటే యెస్ నా పర్సన్ వారు మీతో ఎన్ని గొడవలు పడినా సరే, ఆ! యెస్ నా పర్సన్ అనే విధంగా మీకనిపిస్తుంది. మీ ట్విన్ ఫ్లేమ్ అయితే. రైట్? మీ ట్విన్ ఫ్లేమ్ ఐ మీన్ మీరు డౌట్‌లో కానుంటే యెస్ నా పర్సన్ నాది, నా వారు, యెస్ నా పర్సన్ ఇలా అనిపిస్తుంది. మీ ట్విన్ ఫ్లేమ్ మీ డౌట్‌లో కానీ ఉన్నట్లయితే రైట్. ఈ విధంగా అనిపిస్తుంది. వారు ఎన్ని గొడవలు పడినా మిమ్మల్ని ఐ మీన్ ఆహ్, మీతో ఎన్ని గొడవలు పడినా, మిమ్మల్ని ఐ మీన్ తిట్టినా కూడా, మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా, మీకు ఎంత చేసినా కూడా నా పర్సన్ చిన్న పిల్లవారిగా మీకు ఆహ్, వారు కనిపిస్తారనమాట. సో, ఈ విధంగా మీరు మీ యొక్క ట్విన్ ఫ్లేమ్‌ని మీరు ఈ విధంగా గుర్తుపట్టవచ్చు. రైట్? ఇది ఇన్ఫర్మేషన్. అంటే యూనియన్ సంగతేంటి అని మీరు కానీ ఆలోచిస్తున్నట్లయితే, ఎర్త్ మీదకొచ్చిన ప్రతి ఒక్క ట్విన్ ఫ్లేమ్‌కి యూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది.
జరిగి తీరాల్సిందే. అసలు వచ్చిందే యూనియన్ కోసం. ఈ యూనియన్ జరిగే మధ్యలో చాలా చాలా చేస్తాం. అర్థమైందా? రైట్. యూనియన్ జరగాలి అంటే ఇంకొకటి కూడా నేను చెప్పేదేంటంటే మీ ట్విన్ ఫ్లేమ్‌కి అస్సలు మెసేజ్ చేయొద్దు. రన్నింగ్ చేసింగ్ చేయొద్దు. ఆలోచనలొస్తూ ఉంటాయి. వెంటనే మీరు వాటిని ఆలోచనొచ్చిందా మెసేజ్ చేయాలి, మాట్లాడాలని అని అనిపిస్తుందా? మీరు చేయొద్దు అంటే. చేయొద్దు. స్టాప్ చేసేయండి. చేయొద్దు. చూడొద్దు అసలు. తన కాంటాక్ట్‌ని కూడా చూడొద్దు. మీరిద్దరు గాని సెపరేషన్‌లో కానీ ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఇదే. మీరు చేయాల్సింది ఇదే. మెసేజ్ చేయొద్దు, కాల్ చేయొద్దు, మాట్లాడాలని ట్రై చేయొద్దు. మీ యొక్క వర్క్స్ ఏదైతే ఉందో దాని మీద మీ ఫోకస్‌ని మళ్లించండి. మీకు మీ ట్విన్ ఫ్లేమ్ మీ దగ్గరికి రావాలి అంటే మీరు చేయాల్సింది ఇదే. తనకి మెసేజ్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అర్థమైందా? ఈ విధంగా కానీ చేసినట్లయితే ఐ మీన్ ఇదంతా మైండ్ అన్నమాట. మైండ్ ఎప్పుడైతే మనం మైండ్‌ని వదిలేస్తామో అప్పుడే మన ట్విన్ ఫ్లేమ్ మన దగ్గర రికగ్నైజ్ అవుతారు. ఓకే. నేను వెతుకుతుంది ఎవరి కోసం? వీరి కోసమా? ఓకే. ఇన్ని రోజులుగా వెతుకుతుంది వీరి కోసమా అని రికగ్నైజ్ చేస్తారు. మన దగ్గరికొస్తారు. యూనియన్ జరుగుతుంది. అర్థమైంది కదా! సో, ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్. వీడియోస్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్‌ని నేను అందిస్తూ ఉంటాను. సో, థాంక్ యూ సో మచ్.